బీఆర్సీ మొలకలపల్లి వారు ఏర్పాటు చేసినటువంటి మహాసభలలో చివరి దినంలోనికి వచ్చాము. ఈ చివరి దినంలో మరి మధ్యాహ్న కాల తరగతులలో మొదటి వర్తమానాన్ని మనం అందరం వింటున్నాం. వినబోతున్నటువంటి ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు చాలా విలువైనవి. అవి మన బ్రతుకును సరిచేసేవి, మన జీవితాల్లో లోటుపాట్లను సరిదిద్దేవి. కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఆయన మాటల గురించి, నా మాటలు చాకలివాని సబ్బు వంటివి అని అంటాడు. అంటే మన బట్టలకు మురికైపోతే సబ్బు తీసుకొని దానికి రాసి బండకేసి కొట్టినప్పుడు మళ్ళీ అది దాని యొక్క గుణాన్ని, అంటే దాని యొక్క క్వాలిటీ, నాణ్యతని ఎలాగైతే తన మీద ఉన్న మరకలను తీసివేసుకొని ఉంటుందో, వాక్యం వింటున్నప్పుడల్లా మీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, ఎక్కడైనా మీ మనసు నొచ్చుకుందనుకోండి, అర్థమైపోవాలి, ఓహో ఇది నా లోపం అని. గాయమైతుంది, ఏంటి ఇలా చెప్పారు అని అనిపించిందంటే అక్కడ మనకు అర్థమైపోవాలి, నన్ను సరిచేసింది వాక్యము అని. ఏమండి, మనం అందరం కూడా ఈ భూమి మీద ఏదో కొంతకాలం ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే. అందరూ ఒకేసారి వెళ్ళిపోయే వాళ్ళం అంత కాదు. ఒకరు ముందు వెళ్తారు, ఒకరు వెనకెళ్తారు, కొందరు చిన్న వయసులో వెళ్తారు, కొందరు పెద్ద వయసులో వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవులమైన మనతో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మనం కూలి చేసుకునే వాళ్ళమే కావచ్చు, మనం ఉద్యోగం చేసే వాళ్ళమైనా కావచ్చు, మనకు ఏ పని లేకుండా వృద్ధులమై ముసలి వాళ్ళమై ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమైనా కావచ్చు, లేకపోతే సమాజంలోకి వెళ్ళి ఏదన్నా ఒక మంచి పనులు చేసే వాళ్ళమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ క్రైస్తవుడవైన తర్వాత నీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఏమంటున్నారు చూడండి. అక్కడ భూమి మీద నరుల కాలము యుద్ధకాలం. భూమి మీద మనిషి జీవించే కాలం యుద్ధకాలం. మీరు ఎప్పుడైనా చేశారండి యుద్ధం? పెళ్ళైన వాళ్ళైతే భర్తతో యుద్ధం చేస్తారు, ఎందుకంటే పెళ్లి రోజుకి చీర కొనియలేదని. యుద్ధం ప్రకటించి ఆ రోజు భోజనం బంద్, ఇంట్లో అలకలు, ఇంట్లో పని సరిగా చెప్పిన మాట వినకపోవడం. ఓహో, అర్థమైపోతుంది ఈరోజు పెళ్లి రోజు చీర తేలేదా అని. అవునా కదా చెప్పండి. కొంతమంది భర్తలు భార్యల మీద అలగటం, పిల్లలు తల్లిదండ్రుల మీద అలగటం, ఇది అనుకుంటున్నాం మనం అంత యుద్ధం. కానీ ఏ అలకలు లేకున్నా, ఏ కోపాలు లేకున్నా, ఏ కొట్లాటలు లేకున్నా, ఏ తగాదాలు లేకున్నా నీవు బ్రతకటం అనేది ఉంది చూడండి. ప్రతిరోజు లేచి ప్రారంభించావు చూడు ఈ దినాన్ని, అప్పటి నుంచి నీకు జరుగుతున్నది ఒక యుద్ధం అని అన్నాడు దేవుడు. యుద్ధం ఎవరితో చేసావు? ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినా సరే నువ్వు ఆ రోజు చేసింది యుద్ధం. ఎలా చేశావో ఆ యుద్ధాన్ని, నిజంగా ఆ యుద్ధాన్ని నువ్వు చేసేదానివైతే, ఆ యుద్ధాన్ని నువ్వు చేసేవాడివైతే, నీకు యుద్ధాన్ని గెలవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? నేర్చుకున్నావా? ఎందుకంటే ఇది యుద్ధకాలం కదా. యుద్ధకాలం అంటే గెలుపు ఓటమిలు రెండు ఉండాలి. ఎదుటి శత్రు సైన్యం మీద నువ్వు యుద్ధం చేసేటువంటి ఆ సామర్థ్యాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉండాలి. నువ్వు ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. లేకుండా నీకు ఏది రాదనుకోండి, యుద్ధానికి వెళ్ళావు అనుకోండి, ఏం పోరాడగలుగుతావు? శత్రువు మీద ఏం పోరాటం చేయగలుగుతావు? మరి నీ జీవిత కాలమే యుద్ధకాలం అని దేవుడు అంటున్నాడు కదా. ఇంతకు నువ్వు చేయవలసిన యుద్ధం ఏంటి? ఆ యుద్ధాన్ని ఎలా గెలవాలి? ఒకసారి మనం ఇంకో కొంచెం బైబిల్కి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె
మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును. ఈ యుద్ధంలో నిన్ను చిక్కులు పెట్టేది ఏంటంటే పాపం. ఈ యుద్ధంలో నిన్ను తిప్పలు పెట్టేది ఏంటంటే పాపం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి, విశ్వాసమునకు కర్త అన్న దగ్గర ఒక నెంబర్ వేసాడా? ఉందా మీ బైబిల్లో? ఆ నెంబర్ కింద పుట్నోట్లు ఏమి ఇచ్చాడు చదవండి. విశ్వాసమునకు సేనాధిపతి. యుద్ధం ఏంటి? యుద్ధం ఎలా చేయాలని మనం అనుకుంటున్నాం కదా. మన జీవితకాలం యుద్ధం ఎలా అవుతుంది అనుకుంటున్నాం కదా. అసలు యుద్ధం ఏం జరుగుతుందంటే నీ విశ్వాసానికి జరుగుతున్న యుద్ధం, నీ భక్తికి జరుగుతున్న యుద్ధం, నువ్వు దేవుని కుమారుడు అని నిరూపించుకునే యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావో, దేవునిని ఓడిస్తావో నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. నేను మౌనంగా ఉన్నానండి, నేను ఏం చేయనండి యుద్ధంతో అనుకుంటే మౌనం కూడా ఒక యుద్ధమే. లేదండి నేను మాట్లాడతానండి అంటే మాట్లాడడం కూడా ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో నీ ముందున్నది ఎవరో తెలుసా? ఆ సేనాధిపతి ఎవరో తెలుసా? తర్వాత అంటున్నాడు చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. నువ్వు యుద్ధాన్ని, ఆ బహుమతిని గెలవాలి అంటే, ఆ బహుమతిని గెలుచుకోవాలంటే నీకు ఎలా గెలవాలో నీకు అర్థం కాదు. ఎలా గెలవాలో నీకు ఎవరు చెప్పట్లేదని యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వేం బెంగపడమాకమ్మ, నేనున్నా. విశ్వాసానికి కర్త అంటే సేనాధిపతిని, ఇదిగో నేను ఎలా యుద్ధం చేస్తున్నానో మీరు అలానే చేయండి. నేను ఎలా పరిగెడుతున్నానో యుద్ధంలో మీరు అలానే పరిగెత్తండి. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిచి పరలోకాన్ని సాధించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. విశ్వాసంతో పరలోకాన్ని సాధించింది యేసుక్రీస్తు వారండి. ఆ సేనాధిపతిని వెంబడిస్తారా మీరు ఈరోజు? మీకు ఈరోజు అర్థమైపోతుంటుంది, ఇప్పటి వరకు మనం చేసిన భక్తి పరలోకానికి తీసుకెళ్ళిందో లేదో అని అర్థమైపోద్ది. ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమాలు మనల్ని పరలోకం దగ్గరికి నడిపించాయా, నడిపించలేదా, ఆ పరుగు పందెంలో మనం గమ్యానికి చేరుకున్నామా లేదా అనేది మనకు అర్థమైపోయింది ఇప్పుడు వింటుంటే. ఎందుకంటే మనం ఎవరిని చూడాలి ఇప్పుడు? మన సేనాధిపతి ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. ఆయన ఇంకేం చేశాడో తర్వాత అంటున్నాడు చూడండి, పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము అంటే పరలోకం, దేవుణ్ణి చేరుకోవటం, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఏం చేశాడో తెలుసా అండి? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన ఏం చేరాడని అర్థం, ఏమైందని అర్థం? గమ్యాన్ని చేరాడు, తన గోల్ చేరుకున్నాడు, యుద్ధంలో గెలిచాడు. మరి ఆ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మనము ఆ యుద్ధంలో గెలుస్తున్నామా? ఆ యుద్ధం చేశామా? ఇంతకీ ఆయన చేసినటువంటి యుద్ధాలు 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. ఒకటి, అవమానమును నిర్లక్ష్య పెట్టి అని ఉంది ఒకటి. రెండవది, సిలువను సహించి అని అన్నాడు. ఈ రెండింటిని కాస్త మనం ఆలోచించేద్దామంటే, అవమానమును నిర్లక్ష్య పెట్టడం కూడా యుద్ధం చేయడమేనా? అవమానమును నిర్లక్ష్య పెట్టడం అంటే పట్టించుకోకపోవడం కూడా యుద్ధంలో గెలుపు దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుందా? తీసుకుని వెళ్ళిపోతుందండి బాబు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని
మనందరికీ తెలుసు, రాయించాడు దేవుడు. సృష్టికి కారణభూతుడు ఆయన, సృష్టికి కారణభూతుడు ఆయన సృష్టిలోనికి వచ్చి మీలాగా ఒక శరీరాన్ని ధరించుకొని మీలాగా బ్రతుకుతూ, ఏమండి నిజంగా అంటే మీలాగా అంటే మనలాగే ఈ ఆకలి దప్పులు, ఈ బాధలు, కన్నీళ్లతో బ్రతుకుతూ అని అర్థం. బ్రతుకుతూ తన జీవితంలో కూడా అవమానాలు జరిగాయట. దేవునికి అవమానమా? అవునండి. ఏమండి ఇప్పుడు ఆయనకి జరిగిన అవమానాలను, మీకు జరిగిన అవమానాలను ఇప్పుడు పోల్చుకుందాం. గుర్తుపెట్టుకోవాలి, నేను యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడల్లా మీకు మీ నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా జ్ఞాపకం రావాలి. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆయన ఎలా స్పందించాడో, మీ నిజ జీవితంలో మీకు జరిగిన సంఘటనలకు మీరు ఎలా స్పందించారో అర్థమైపోవాలి. ఆయన జీవితంలో జరిగిన అవమానాలను ఎలా ఎదుర్కొని పరలోకం సాధించాడో, మీ జీవితంలో మీకు జరుగుతున్న అవమానాలకు మీరు ఎక్కడ స్పందించి పరలోకం మిస్ అయిపోతున్నారో ఈరోజు మీకు తెలియాలి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు కారణ జన్ముడని మరియమ్మ గారికి తెలుసా తెలియదా? చెప్పండి అందరూ. యేసుక్రీస్తు వారు కారణ జన్ముడే కదండి. ఒక దేవదూత వచ్చి, అమ్మ దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇశ్రాయేలీలను రక్షించబోతున్నవాడు, లోకరక్షకుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు అని అంటే ఆమె ముందుగానే శుభవర్తమానం విని సంతోషించి ఎంతో ఆనందపడింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు 30వ ఏట వరకు ఇంటిలో ఉండి తన తల్లిదండ్రులకు లోబడి పనిచేసి 30వ ఏట నుంచి సువార్తను ప్రారంభించాడన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. అయితే ఆయన ఎప్పుడైతే సువార్తకు బయలుదేరి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారో, ఆయన చెప్పే మాటలకు జనాలు సమూహాలుగా వచ్చేవాళ్ళట, గుంపులుగా వచ్చేవాళ్ళు. అయ్య బాబోయ్, యేసు ప్రభు వారి దారిని వస్తున్నారట, ఆయన మాట్లాడబోతున్నాడు, మనం విందాం పదనని వెళ్ళేవాళ్ళు కొందరైతే, ఆయన స్వస్థత చేస్తాడని వెళ్ళేవారు కొందరు, ఆయన బాగు చేస్తాడని కొందరు, దయ్యాలను వెళ్ళగొడతాడని వెళ్ళేవాళ్ళు కొందరు. ఇలా మొత్తానికైతే దేవుని కుమారుడు వచ్చాడని, ప్రవక్త వచ్చాడని మొత్తం జనమంతా తండోపతండాలుగా ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఆయన ప్రాంతాలన్నీ తిరుగుతూ వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఒకరోజు ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు మీ ఇంట్లో నుంచి మీరు కానీ మీ పిల్లలు కానీ దేవుని వాక్యం కొరకో ఉద్యోగం కొరకో ఒక 2-3 నెలలు కాస్త అనుకుందాం, ఎక్కడికో కనబడకుండా, మీకంటే ఈరోజు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నావు నాన్న అంటావు, తిన్నావారా అంటావు, పడుకున్నావా నాన్న మంచి నిద్ర పడుతుందా అంటావు, ఆ రూము కానీ ఆ వాతావరణం కానీ బాగుందని అడుగుతావు. ఆ రోజు ఒక్కసారి పోయామంటే మళ్ళీ వచ్చిందనక ఎలా ఉన్నాడో అడగడానికి, కబురు చెప్పడానికి ఏమీ లేదు. అయితే యేసు ప్రభు వారు అంత తిరుగుతూ ఒకరోజు ఇంటికి వచ్చాడంటండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయన అనగా ఇలా సువార్త కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన తన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు యేసుక్రీస్తు వారు వచ్చాడు అని చెప్పేసి జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం చేయడానికి వీలు కలిగి లేదు. ఎన్ని రోజులు? ఒక్క పూట. యేసు ప్రభు వారు ఇంటికాడికి రాగానే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చారంటే పదండి చూద్దాం అని వస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం చేయడానికి స్థలం లేదట. ఏం చేయాలి అప్పుడు? కాస్త తిందాంలే, తర్వాత ఆగి తిందామని ఏదో ఒకటి చెప్పాలి. కాసేపు ఆగండి అయ్యా, అలిసిపోయి వచ్చాడు నా కుమారుడు, ఎన్నో రోజులైంది మమ్మల్ని చూడక, మేము ఆయన్ని చూడక ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ వచ్చాడు, కాస్త ఆగండి, భోజనం చేసిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడుదురని అనాలా వద్దా? కానీ ఏమంటున్నారు చూడండి. ఆ పదాన్ని మీరు వింటండి గుండె తరుక్కుపోతుందండి. ఆయన ఇంటివారు అనగా యేసుక్రీస్తు ఇంటివారు. తన తల్లి కావచ్చు, తండ్రిగా పిలువబడిన యోసేపు కావచ్చు,
తర్వాత తనకి సహోదరులుగా పుట్టిన తమ్ముళ్ళు కావచ్చు, తన సహోదరీమణులు కావచ్చు, తమ ఇంటివారు, ఆయన ఇంటివారు ఆ సంగతి విని, జనాలంతా ఇంట్లోకి వచ్చేస్తున్నారని ఆ సంగతి విని ఆయనకి మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ని పట్టుకొనబోయారు. అదేంటండి? యేసు ప్రభు వారికి పిచ్చి లేసింది, మీరంతా ఆయన వెంబడిస్తున్నారేంటి, ముందు ఆయన్ని తీసుకొని వీళ్ళ గదిలేయండి అంటున్నారు. ఎవరిని? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేటువంటి సైన్యాధిపతిని. మరి నిన్ను ప్రార్థనకి వెళ్తుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే నువ్వేమంటావు? నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి, నీ అమ్మకి పిచ్చి, నీ నాన్నకి పిచ్చి, తాతకి పిచ్చి అని నేను చదువుతావు. అసలు యుద్ధం ఎలా చేయాలో అర్థమవుతుందా నీకు? యుద్ధం ఎలా చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసుకు జరిగినటువంటి అవమానం ఏంటో తెలుసా? తన ఇంటివారు, తన సొంత వారు నీకు మతి చెల్లించింది అని అంటుంటే ఏమన్నారు చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు వారు? ఛీ, కారణ జన్ముడు కానీ నీ కుటుంబంలో పుట్టినా నా విలువ గింత కూడా అర్థం కావట్లేదు, అసలుకి ఈ కుటుంబంలోకి ఇంకొకసారి కాలు పెడతాడు కానీ వెళ్ళిపోవాలా? మనం అంతా వెళ్ళిపోతాం కదండి. మనల్ని ఒక మాట అమ్మ అన్నది అనుకోండి, అమ్మతో మాట్లాడతామా? అయ్యి బాబోయ్ అమ్మతో మాట్లాడొద్దు. నాన్న కొట్టాడు అనుకోండి, నాన్నతో మాట్లాడతామా? వద్దు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నిన్ను కని పెంచి పెద్దవాడిని చేసి గొప్పవాడికి చెయ్యాలనేది కదా తల్లిదండ్రుల కోరికలు కూడా. అలాంటిది వారు ఏదో నీలో చెడు మార్గాలు, చెడు కనపడేసరికి దాన్ని సరిదిద్దడానికి కోపపడ్డారని ఎందుకు అనుకోవు నువ్వు? నా బాగు కోసమే చెబుతున్నారని ఎందుకు అనుకోవు మనం? నిర్లక్ష్యం. ఆయన అనుకున్నాడు, నేను కారణ జన్ముడని తెలిసినా నన్ను ఈ మాట అంటే ఇప్పుడు నేను రియాక్షన్ ఏం చేయాలి? ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఇంట్లో అలిగి వెళ్ళిపోవాలా? ఆయన అనుకున్నాడట, ఇది యుద్ధం, ఇక్కడ నేను మారు మాటగా ఏ మాట మాట్లాడినా పరలోకానికి గెలవలేను అనుకుని దానిని ఓపికతో నిర్లక్ష్య పెట్టాడు. అంటే అర్థం ఏంటో తెలుసు? నిర్లక్ష్య పెట్టడం అంటే తిట్టారు కళ్ళ ముందర, పిచ్చోడా అంటే అలా చూసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడండి. మీరు వెళ్ళగలిగే మనసు ఉందా మీకు? మిమ్మల్ని ఎవరైనా పొరపాటున ఏదన్నా ఒక మాట అంటే ఓర్చుకునే మనసు మీకుందా? మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులలో ఎవరైనా మిమ్మల్ని ఈ మాట అంటే తట్టుకుంటారండి మీరు? నువ్వు అలా అలిగినావంటే, ఆ మాట అన్నప్పుడు నువ్వు గనక రియాక్షన్ చూపెట్టి నన్నే ఇంతలా మాట అంటావా అని నువ్వు ఆగిపోయావు అనుకోండి, దేవుడు అంటున్నాడు నువ్వు యుద్ధంలో గెలవలేవు, నీకు తెలియదు ఇంకా యుద్ధం ఎలా చేయాలో. నువ్వు యుద్ధం చేస్తున్నావు నీ భక్తి విషయంలో, అందులో మొట్టమొదటిగా నీ మీద దాడి చేసేది నీ కుటుంబ సభ్యులే. నీ విశ్వాసం ఏంటో పరీక్షించడానికి నీ మీద యుద్ధం చేసేది నీ కుటుంబ సభ్యులు. ఆ సభ్యులతో నువ్వు యుద్ధం ఎలా చేయాలంటే తెలుసా? ఆ సమయంలో మౌనమే పెద్ద యుద్ధం. ఆ రోజు నిన్ను తిట్టినా కొట్టినా మాట్లాడకుండా ఉండి నీ ప్రవర్తనని కాపాడుకోవడమే, నీ భక్తిని కాపాడుకోవడమే పెద్ద యుద్ధం. ఇక్కడ అయిపోయింది, యుద్ధం జరిగింది. మరలా కొంతకాలం అయిపోయింది అంటే అన్నారులే అనుకున్నాడండి. మరలా ఆయన ఆయా ప్రాంతాలలోకి సువార్త కార్యక్రమాలకు వెళ్ళిపోయిన తర్వాత ఒక పండగ రాబోతుంది, పండగ కోసం అని మళ్ళా ఇంటికి వచ్చాడు. చూద్దాం యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి. అటు తరువాత యూదులు అసలకే ఆయన్ని చంపాలని ఒక మంచి ప్లానింగ్లో ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడు వేసేద్దాం, ఎక్కడ దొరుకుతాడు రాళ్ళతో కొట్టి చంపేద్దాం అని యూదులన్నీ తిరుగుతూ ఉన్నారట. ఏమండి, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
యూదుల పర్ణశాల పండగ సమీపించను గనక ఆయన సహోదరులు ఆయన్ను చూచి, సహోదరులు ఆయన చూసి ఏం చేయాలి? ఇప్పుడు అలా చెవిన పడది, మీ అన్న యేసుక్రీస్తు వారిని యూదులంతా కలిసి చంపాలనుకుంటున్నారా బాబు అని అన్నారనుకోండి, ఏమనిపించాలి? మీకైతే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుడిని ఎవరైనా చంపాలనుకుంటున్నారంటే మీరేం చేస్తారు? మా అన్న ఇప్పుడు మా తమ్ముడు అనుకోండి, మా తమ్ముడి మీద ఏదైనా మర్డర్ ప్లాన్ జరుగుతుంది, నేను ఉండలేతనా? ఉండలేదు. మీ పిల్లల మీద ఎవరైనా మీ పిల్లల్ని ఎవరైనా చంపడానికి వస్తే మీ ఆగుతారండి? ఇక మావాడు ఏంటంటే ఏంటని అంటారా? ఏమంటారు? దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒరే ఇక్కడికి రామాకు, నీ మీద అందరూ కూడా ఏదో బాగా కోపంతో రగిలిపోతున్నారు, నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఈ పరిసర ప్రాంతాల్లోకి రామాకు, జాగ్రత్త, ఎక్కడున్నావో కొంతకాలం వాళ్ళ కోపం తగ్గిన తర్వాత వద్దులే అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో అలాంటి భాగ్యం లేదండి. ఆయన అక్కడక్కడ వాక్యం చెప్తూ ఇంటికి వస్తుంటే యూదయలకు వెళ్తే చంపుతారనుకుని గలిలయ ప్రాంతానికి, ఆ ప్రాంతాల్లోకి వచ్చేస్తే వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, అన్నయ్య నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏందన్నయ్య నువ్వు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నా నీ మీద ఇలా ఆలోచించుకుంటారేమోనని అనుకుంటున్నారేమో మీరంతా. వాళ్ళు ఏమంటున్నారు? ఆయనను చూచి, ఆగక్కడ ఇంట్లోకి రా మాకు, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచుకొనున్నట్లు ఈ స్థలాన్ని విడిచి యోదయకి వెళ్ళి వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నీ సావేందో అక్కడే చావు అంటున్నారండి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇంటిలోకి వస్తే ఏం మాట్లాడారు తమ్ముడు, ఏం మాట్లాడావు? ఇంట్లో నుంచి వెళ్ళాలా? రావద్దా? ఈ స్థలానికి రావద్దా? నీకన్నా ముందు పుట్టింది నేనా నువ్వా? ఎవరు? బెర్రగి నా గెట్టేదో నాకు పంచు, నీ గెట్టేదో నువ్వు ఉండు, నాకు వచ్చిన దాంట్లో నేనుంటా, నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఉండు అంటారా? అంటారు చెప్పండి. యేసుక్రీస్తు వారి తమ్ములు అలా అంటుండే అలా చూస్తున్నాడండి. చచ్చిపోమంటున్నారా? వాళ్ళకి తెలియదు ఇదొక పెద్ద యుద్ధం అని. వాళ్ళకి తెలియదు. ఒకనాడు పిచ్చివాడు అన్నప్పుడు సహించాడు, ఇప్పుడు నువ్వు చావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు నిజంగా తన కుటుంబం మీద ఏం మాత్రం కూడా కోప్పడట్లేదండి. నువ్వైతే నీకు రావలసిన దాంట్లో, పెట్టవలసిన దాంట్లో ఏదైనా తక్కువైందనుకోండి ఊరుకుంటావా? ఏమండి ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, చెప్తున్నాను, పేర్లు చెప్పను కానీ, కుటుంబంలో ఇద్దరు కొడుకులకి తల్లిదండ్రులు ఆస్తుల్ని భాగాలుగా పంచారు. వాళ్ళు పంచుకున్నారు, కొంచెం పిల్లలు డెవలప్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఏదన్నా కొనుక్కుంటారో లేకపోతే ఏదన్నా వ్యాపారం చేస్తారేమో అని ఇద్దరికి ఆ డబ్బును పంచించిన తర్వాత పెద్దవాడు నష్టపోయాడు, చిన్నవాడు పర్వాలేదు. అయితే వాడు నష్టపోయి ఏదో అఘాయిత్యం చేసుకుంటాడేమో తల్లిదండ్రులు భయపడి ఒక 2 లక్షలు ఏమోనని చేతిలో పెట్టారంటండి. నాన్న నువ్వు మంచిగా ఉంటే చాలరా, బ్రతికితే చాలరా, నువ్వు మా మధ్యలో ఉండాలి, తర్వాత ఏమన్నా ఉంటా ఇద్దులేరని తల్లిదండ్రులు ప్రేమ ఇస్తే చిన్నోడు కోపంతో రగిలిపోతున్నాడు. వాడికి 2 లక్షలు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వవు? అరే ఇద్దరికి సమానంగా పంచాను కదా నాన్న, ఆయన కూడా సమానంగా పంచావు. ఇప్పుడు వాడి పరిస్థితి బాగలేదురా, నష్టపోయాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చస్తానంటున్నాడు, వాడిని కాపాడుకోవాలరా. లేదు నాకు కూడా ఇస్తేనే నీతో మాట్లాడతా, నాకు కూడా ఇస్తేనే నీ మొత్తం తొక్కుతా. ఈరోజు మన జీవితాలు ఇంతేనే ఉన్నాయి కదండి. మనం దేవుని నమ్మిన తర్వాత కూడా మన సహోదరులు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచించే పరిస్థితిలో లేదు. మనకు ₹1 కలిగి ఉందనుకోండి, లేని వాళ్ళకి ఇవ్వగలుగుతామా? మన సొంత వాళ్ళని వాడిని బాగు చేద్దామనుకుంటాం, వాడు నష్టపోతే మనం నవ్వుతూ ఉంటామండి. ఈరోజు కొంతమంది నష్టపోతుంటే నవ్వుతుంటారు. వాడికి అంతే జరగాలి, వాడికి అంతే ఉండాలి. ఎవరు చెప్పారండి ఇవన్నీ? క్రైస్తవురాలా, నువ్వు ఒక యుద్ధాన్ని చేస్తున్నావు. ఆ యుద్ధం నీ కుటుంబం దగ్గర నుంచే ప్రారంభమైంది. ముందుగా కుటుంబ సభ్యులంతా దాడి చేస్తారు, అందులో నువ్వు నిలబడాలి, దేవుని యొక్క భక్తుడు అని నిరూపించాలి, దేవుని కుమారుడు అని నిరూపించాలి. అలా నిరూపించాడు యేసుక్రీస్తు వాడు. తర్వాత మరొక యుద్ధాన్ని ప్రకటించారు కుటుంబ సభ్యులే. నువ్వు ఇంటికి రావద్దు, ఎక్కడో చచ్చిపో, నిన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే నిన్ను చంపడానికి వచ్చేవాళ్ళు మా మీద దాడి చేస్తే మేము కూడా చావాల్సింది, మాకు కుటుంబాలు ఉన్నాయి అనుకుంటున్నారు.
అక్కడ కూడా ఆయన నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయాడండి. తర్వాత పోనీలే వీళ్ళతో ఎందుకు, కొంతకాలం అయితే నిజంగానే నేను చచ్చిపోతాను. ఏమండి, చచ్చిపోయే మనిషిని మీరు చంపడం ఏంటండి? విచిత్రం చూడండి. మనిషి ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి చచ్చిపోయే వ్యక్తిని మళ్ళీ మీరు చంపడం ఏంటి, మీరు అంతకులు కావడం ఏంటి, మీరు తిట్టడం ఏంటి, మీరు దూషకులు కావడం ఏంటి? సహించండి. ఒక్కసారి సహించడం నేర్చుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా అండి. అబ్బా, నిజంగా బ్రతికితే అలా బ్రతకాలనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ యుద్ధంలో కూడా గెలిచాడండి. ఇంటి వాళ్ళు, పో, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపో, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళిపో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శిష్యులైన కాస్త నమ్మకంగా ఉన్నారనే అర్థం. శిష్యులైన తనను వెంబడిస్తుంటే వాళ్ళైనా బెటర్ అనుకున్నా ఉంటాడు కదా, వీళ్ళు కూడా వాళ్ళే బెటర్ అనుకుని ఉంటారు కదా. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఎక్కడుంటున్నావు అంటే, అయ్యా ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకున్నట్టుకు స్థలం లేదు. ఎందుకంటే ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డాడు కదా, తనకంటూ ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. బయలుదేరి వెళ్ళిపోతుంటే తన శిష్యులందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. ఒకనొక సందర్భంలో ఒక విషయం జరిగింది. ఏంటంటే లాజరు చచ్చిపోతాడు. తెలుసు కదండి మీకు. ఆ మార్తా మరియా సహోదరుడు లాజరు చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఒక చిన్న సంఘటన, దాని గురించి మనం చదువుకుందాం, ముందుకెళ్ళి చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. 14వ వచనం నుంచి, యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చూడగలిగితే 2వ వచనాన్ని నేను చదువుతాను. ముందుగా ఒకసారి చెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడు, ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని అన్నాడు. అయిపోయిన తర్వాత ఆ సందర్భాన్ని మీరు తర్వాత చదువుకుంటే లాజరు చచ్చిపోతాడండి. లాజరు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన లేపడానికి వెళ్ళాలి. ఇప్పుడు 14వ వచనం చదువుకుందాం. లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనిక్కడే ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను తన శిష్యులతో అంటున్నాడండి, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసుప్రభు వారు ఏమంటున్నారు, రండి మనం వెళ్ళిపోదాం, లాజరు చచ్చిపోయాడు, లేపుదాం పదండి, మనందరం బయలుదేరదాం పదండి. ఆయన ఏంటంటే ఈ తోమా పక్క నుండి ఏమంటున్నాడు తెలుసా? పదండ్రా బాబు, తొందర పోదాం, లేట్ కాకండి, సర్దుకోండి అనాలనా వద్దా? ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చదవండి. అందుకు దిదుమా అనబడిన తోమా, ఆ లాజరు చచ్చిపోయి 3 రోజులు అయి ఉంటుంది, మనం కూడా ఆయనతో పాటు చచ్చిపోదాం పదండ్రో అంటాడు. ఎవరిని మాట అన్నది? యేసు ప్రభు వారిని. ఆయనతో పాటు మనము కూడా చచ్చిపోదామని, చనిపోవుటకు మనము వెళుదము రండని తన తోడి శిష్యులతో చెప్పిన, పదండ్రా మనం కూడా చచ్చిపోవడానికి పోదాం పండ్రా. అబ్బా, ఇదేం మాట అండి! ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు, ఎంత చక్కటి బోధ, ఎంత చక్కటి వివరణ, పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని చక్కని బాటలు వేసినా తన వెంబటి తిరుగుతున్నటువంటి శిష్యులలో ఒకడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అగౌరవంగా మాట్లాడుతున్నాడు, అవమానపరిచినట్టు మాట్లాడుతున్నాడు. పదండ్రు మనం కూడా లాజరుతో పాటు చచ్చిపోదాం, పదండ్రు లేండ్రు అంటున్నాడు. మరి మీరు సేవ చేస్తుంటే, మీరు వాక్యం చెప్తుంటే, మీరు దేవుడి గురించి ప్రకటిస్తుంటే, నీ సంఘంలో కావచ్చు, నువ్వు వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చిన నీ ఆత్మీయ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను కామెంట్ చేశారా చేయలేదు చెప్పండి. ఎందుకు చేయరండి బాబు? ఎందుకు చేయరు? నువ్వు వాక్యం చెప్తుంటే నిన్ను ఎంతోమంది కామెంట్ చేసి ఉంటారు. నువ్వు పాట పాడుతుంటే నువ్వు వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చిన వాళ్ళే నిన్ను చూసి నవ్వుంటారు. నువ్వు దేవుడి గురించి మాట్లాడుతుంటే నిన్ను గురించి హేళన చేసి ఉంటారు. నీ వాళ్ళే, నువ్వు తీసుకొని వచ్చిన వాళ్ళే, నీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళే. అప్పుడు నువ్వేం చేసి ఉంటావు? ఏమంటావు అప్పుడే?
బయట చెంగేలా దోపి లేకపోతే మగవాళ్ళు అయితే కాలరా ఏంట్రా అనేసి నీకు అసలు గతి ఉందా? నేను లేకపోతే ప్రార్థనకు వచ్చే గతి ఉందా? నిన్ను ఎవడు తీసుకొచ్చిండో గుర్తుందా? నేనే లేకపోతే నువ్వు ఎక్కడో ఉండేటాడు అంటావు. ఆయన అలా అనలేదండి. పాప అమాయకుడు, వీడికి తెలియదు యుద్ధం. ఈ యుద్ధంలో నేనేం చేయాలో తెలుసా? ప్రతి అవమానాన్ని సహించాలి. ఇదే టార్గెట్. ఆ గమ్యానికి చేరాలంటే తన టార్గెట్ ఏంటో తెలుసా? నాకు జరుగుతున్న ప్రతి అవమానంలో ఎక్కడ కూడా నేను గొడవకు దిగకూడదు, ఎక్కడ కూడా నేను దుర్భాష మాట్లాడకూడదు, ఎక్కడ కూడా నేను దాడి చేయకూడదు. నా టార్గెట్ ఏంటంటే సహించడం, ఓపిక పట్టడం, క్షమించడం. ఇదే తన ఆయుధాలు. ఆ యుద్ధం అంటే నిజంగా గెలుస్తున్నాడండి ఆయన. మరి మీరు ఏ ఒక్కటైనా గెలిచారా వీటిలలో? మరి పరలోకానికి ఎలా పోతావు చెప్పు నువ్వు? పరలోకం అంటే నా పేరే ఫస్ట్ ఉంటుంది అంటావు. మళ్ళీ పరలోకానికి ఫస్ట్ నా పేరే ఉంటుందండి. మీకు తెలియదండి అంటారు. మందిరానికి పోవం, సరిగా ప్రార్థనకి వెళ్ళాం, కార్యక్రమాలు సహకరించం. మళ్ళీ దాన్ని ఉన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? పరలోకానికి నేను ఫస్ట్ నేనే. వాళ్ళేం చేస్తున్నారండి, వీళ్ళేం చేస్తున్నారండి? వాళ్ళ మీద వీళ్ళ మీద ఎన్నో చెప్పుకుంటూ తిరుగుతూ మనం ఏం చేస్తున్నాం? పరలోకాన్ని మిస్ చేసుకుంటున్నాం. పరలోకి ఎలా వెళ్ళాలో తెలుసా? ముందు నీకు జరుగుతున్న అవమానాలే పెద్ద యుద్ధాలు. అలా గెలవాలి అంటే నువ్వు సహించాలి. మరి సహిస్తున్నారా చెప్పండి. మా ఊరిలో ఒక ఆయన దేవుని నమ్ముకున్నటువంటి 2 కుటుంబాలు, వాళ్ళకు ఒక కుక్క ఉంది, వీళ్ళకు ఒక కుక్క ఉంది. ఒక కుటుంబానికి చెందినటువంటి కుక్క మరొక కుటుంబానికి సంబంధించినటువంటి విశ్వాసుల కుటుంబానికి చెందిన కుక్కని కరిచింది. ఆ ఏ కుక్క అయితే కరిచిందో మా కుక్కని మీ కుక్క కరిచిందని ప్రార్థనకు రావడం మానేసిండంటే. దేనికి మానేసిండు? కొట్టినందుకు కాదు, తిట్టినందుకు కాదు. వాళ్ళ కుక్క వీళ్ళ కుక్కని కరిచిందట. మీ కుక్కని కరిచేందుకు ఎందుకు వదిలిపెట్టారు? కట్టేసుకోకుండా నేను ప్రార్థనకు రానన్నాడు. నిజమండి. ఇంకొక విచిత్రం ఉంటారా? వీళ్ళు ఇల్లుకి పారి కూడా కట్టుకుంటారు కదండి చుట్టూ. దాని మీదకి వీళ్ళ కోడి ఎక్కింది పైకి. కోడి మీద గొడవ పెట్టుకొని మందిరానికి రావడం మానేశారు. మీ కోడి మా గోడ ఎక్కింది, ఇయ్యాలే కట్టాం గోడ. ఏం చెప్పాలి చెప్పండి? ఇక ఏం చెప్పాలండి? భక్తి అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏంటో అర్థమవుతుందా? విశ్వాసానికి కర్త అయినటువంటి సేనాధిపతి అయినటువంటి క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నామే, ఆ క్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నామే. నీ జీవితంలో ఏ ఒక్క సమస్యనైనా సహించి ఓపికతో క్షమించిన దినాలు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడండి మనకి సహనం? ఎక్కడండి మనకు ఓపిక? ఒక సేవకుడు అంటే ఓపిక పట్టుకునే స్థితి మనకి లేదు. ఒక ఇంటిలో తల్లిదండ్రులు అంటే ఓపిక పట్టుకునే ఆ సహనం మనకు లేదు. భక్తిలో మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి? ఎలా గొప్పగా పరలోకాన్ని సాధించడానికి వెళ్ళిపోతాం చెప్పండి? పరలోకం అంటే అది ఏమైనా పక్క గ్రామం అనుకుంటున్నారా? బస్సు దొరకకపోతే ఆటోకి వెళ్దాం, ఆటో దొరకకపోతే బండికి వెళ్దాం, బండి దొరకకపోతే నడుచుకుంటూ పోదాం అనుకోవడానికి ఒకే ఒక్క మార్గం క్రీస్తు. ఆ క్రీస్తులాగా బ్రతికితేనే తప్ప మరొక అవకాశం లేదని అంత గట్టిగా చెప్పిన ఆ క్రీస్తును వెంబడించని క్రైస్తవ్యం పరలోకానికి చేరుకుంటుందా చెప్పండి మీరు? ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఇంకేమన్నదో తెలుసా? సమాజం ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో అద్భుతాలండి. విధవరాలి కుమారుణ్ణి లేపాడు. ఇలా మీరు చూడగలిగితే ఆయన చేసిన స్వస్థతలు కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే 12 గంపలు మిగిలాయట. ఎంత విచిత్రం అండి! ఒక ఆయనకి స్వస్థత పొందాలని కోనేటి దగ్గర కూర్చుంటే అతడు ఎన్ని సంవత్సరాలైనా దగ్గర స్వస్థత పొందకపోతే ఆయన వెళ్ళి బాగు చేశాడట. పుట్టు గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటుండే ఆయన దగ్గరికి ఆయన కూడా బాగు చేశాడట. ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన్ని సమాజం ఉంటుంది. మీరు గనక మీ గ్రామంలో గనక అలాంటి అద్భుతం చేశారనుకోండి, ఒక్కటి చేశారనుకోండి, చచ్చిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి లేపారనుకోండి, ఏం చేస్తారు? లేపాడంటే ఊరు మొత్తం వామ్మో చనిపోయిన ఆయన్ని లేపాడట. ఒకవేళ సైదులన్న పేరే అనుకుందాం మనం కాసేపు, ఆయన పేరు అనుకుందాం కాసేపు, ఎందుకంటే స్థానికంగా ఉండేది ఆయన కనుక. ఇక్కడ 5 సార్లు చనిపోయిన ఆయన లేపారట అనగానే అది నిజమా కాదని అక్కడ చూసిన వాళ్ళంతా పూలదండలు తింటారా, సన్మానం చేద్దాం, గుడి కట్టేయండి సారికి ఒకటి, ఆయన దేవుడు రా బాబు దేవుడు అంటారా అనరా? జనాలంతా కూడా ఏమనుకుంటారు? ఆయన పోతుంటే రోడ్డు మీద ఎంత వినయమండి. దారిలో పోతుంటే ఇంటి ముందుకి మొక్కుకుంటారు మోకాళ్ళు వేసుకొని, ఆయన నడుచుకుంటూ పోతే మాకెళ్ళి అలా చూసినా చాలని. అవునా కదా చెప్పండి?
ఈ మధ్యకాలంలో దిగంబర స్వామి అని ఒక ఆయన ఖమ్మంలో సంచరిస్తున్నాడు. దిగంబర స్వామి అంటే ఏమీ ఉండదు. ఆయన్ని చూసి ఏమనుకుంటున్నారు తెలుసు వీళ్ళు? మహాప్రసాదం, మహాదర్శనం. ఖమ్మం అండి, మహా సిటీలో నడిబొడ్డున డీజేలతోటి మేళాలతోటి పోతుంటే ధనవంతులైన వాళ్ళందరూ కూడా రోడ్డు కటుపక్కల ఇటుపక్కల దర్శనం, మహాదర్శనం, స్వామీజీ దర్శనం అనుకుంటారు. ఏం చేయలే ఆయన భక్తిగా బ్రతుకుతూ 4 మాటలు చెప్పినందుకే ఆ దిగంబరత్వంతో ఉన్నా కానీ ఆయన ఏమంటున్నారు? స్వామి, ఆయన్ని చూడటమే మహాదర్శనం అనుకుంటున్నారే. యేసుక్రీస్తు వారు వారి మధ్యలో తిరుగుతూ, చనిపోయిన వారిని లేపుతూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యము పట్టిన వారిని విడిపిస్తూ, ఎన్నో మంచి మాటలు, ఆకలైన వారికి ఆహారాన్ని పెడుతూ వాళ్ళ మధ్యలో తిరుగుతుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి ఒక సనుగు పుట్టింది. సనుక్కుంటున్నారు యేసుక్రీస్తు వారి గురించి. ఏమని? కొందరు ఆయన గురించి చూసి యేసుప్రభు చాలా మంచోడు తెలుసా అని అంటున్నారట. ఇంకా కొందరు, మరికొందరైతే భలేగా అంటున్నావురా బాబు, ఆయన అస్సలే మంచోడు కాదు, ఆయన జనాలని మోసపుచ్చేవాడు అని అనిరి. ఏమంటున్నారు? మంచోడు కాదురా బాబు, నీకెవరు చెప్పారు మంచోడని? ఈరోజు నిన్ను కూడా అంటున్నారు కదా, దేవుడి కార్యక్రమాలు చేస్తుంటే అంటున్నారు కదా, ఆయన మంచోడు కాదండి బాబు, మంచోడు కాదండి, ఆయన మంచి గుణాలు, మంచి మాటలేరా ఆయన నోట్ల నుంచి, ఏదో పైకి బిల్డప్ అన్నారా నిన్ను? అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎవర్రా బిల్డప్ ఇచ్చేది? నా బిల్డప్ ఇచ్చేది అని అన్నావా లేదా? ఏదో మనం వినం, వాళ్ళు అనేది కూడా సరిగా మనం వినం. కానీ ఏమంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మొన్నేదో అన్నావట, నిన్నేదో అన్నావట, నేను కనుక అప్పుడున్నట్టయితే నీ సంగతి ఏందో చూద్దును. మనకి ఎల్లమ్మ చెప్పింది కాబట్టి కొంచెం దాని మీద అనుమానం ఉంది కాబట్టి నేను సరిగా నమ్మట్లే, కానీ ఇంకొకసారి మాత్రం జాగ్రత్త అంటావా? యేసు ప్రభు వారి గురించి సన్నుగు అంటే జనాలంతా అందులో ఒకడు మంచోళ్ళు అంటే ఒక ఆయన అస్సలకి మంచోడు కాదు, జనాల్ని మోసపుచ్చేటోడు రా అంటుంటే యేసు ప్రభు ఏమనుకోవాలి చెప్పండి? వీళ్ళ కోసం ఎందుకు 5 రొట్టెలు 2 చేపలు చేయాలి? ఎందుకు 12 వాళ్ళు తినేంత ఆకలిని నేను తీర్చాలని అనుకోవాలద్దా చెప్పండి? ఎందుకు చనిపోయిన వాళ్ళని నేను లేపాలి? ఎందుకు వీళ్ళకి ఇవన్నీ చేయాలని అనుకోవాలా వద్దా? కానీ ఆయన ఎక్కడ అనుకోలేదండి. వాళ్ళు పిచ్చి జనం అండి, వాళ్ళు అలానే అనుకుంటారు అని అనుకున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు అట్లా? నీ గురించి ఎవరైనా సనుగుకుంటుంటే మంచోడు కాదని, నువ్వు మంచిదానివి కాదని ఎవరైనా నీ గురించి చెడు మాటలు మాట్లాడుతుంటే అలా సహించుకుంటూ నవ్వుకుంటూ పోనీలా వాళ్ళకి తెలియదు నా గురించి అని దేవుడికి చెప్పుకున్నావు ఎప్పుడైనా? దేవునికి బదులు అందరికీ చెప్పుకుంటాం. యుద్ధం గెలవవా? పరలోకాన్ని చేరుకోవా? క్రైస్తవుడు అన్న పేరుంటే సరిపోతుందా? ఏదో సత్క్రియలు అనగా దేవుడి కార్యక్రమాలు సహకరిస్తే సరిపోతుందా? నీ జీవితంలో పాటించవా వాటిని? పాటించకపోతే పరలోకం లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18-19 వచనాలను చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 18-19 వచనాలు. చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18-19 వచనాలను మీరు చూడగలిగితే 11వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. మత్తయి సువార్త. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక ఆయన ఏమన్నారంటే దయ్యం పట్టినోడు అన్నారు. ఇప్పుడు సరే తినట్లేదు తాగట్లేదు అంటున్నారని చెప్పేసి ఏనేం చేసిందంటే ఎవరు భోజనానికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ తినటం ఆయన అది చేస్తుంటే ఏమంటున్నారట? మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో తిండిపోతును. చూసావా వీడంత పెద్ద తిండిపోతూ? ఎవరిని? యేసు ప్రభు వారినండి.
చూసావా, ఇది పెద్ద తిండిపోతూ అని, తిండిపోతును మద్యపానీయు సుంకరులకు పాపులతోను స్నేహితుడు. మంచిది కాదండి. తిండి మీద తిండి 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 తిండి. ఏమండి, యేసుప్రభు తినాలనుకుంటే ఏం తక్కువ చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిలోనే రాళ్ళను రొట్టెలు చేసుకునే శక్తి లేదా? ఆయన అనుకున్నది ఇక్కడికి తెచ్చుకొని తినలేడా? ఆయన లేకుండా ఏది కలగలేదన్న ఆయనకి ఈ భూమి మీద ఆకలి అయితే ఆయన కావాలనుకున్నది కోరుకున్నది దగ్గరికి రాదా? ఏలియా లాంటి వాడికి ఆకలి కడుపుతో మాడకూడదని కాకులతో ఆహారాన్ని పంపించిన దేవుడు సాక్షాత్తు తన కుమారుడు ఆకలితో ఉన్నాడంటే పంపించకుండా ఉంటాడా? కానీ ఆయన తిండిపోతన్నా త్రాగుబోతన్నా వీడు పాపులతో తిరుగుతాడన్నా కానీ ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఒకటే టార్గెట్. ఏంటది? ఆయన టార్గెట్ ఏంటి? పరలోకం. దానికోసం ఇప్పుడు ఏం చేయాలి? ఎవర్రా నన్ను తిండిపోతున్నది, ఎవర్రా నన్ను తాగుపోతున్నది, రా చూసుకుందా అన్నాడా? పాపం నిజంగా అండి, ఆయన చేసిన భక్తి అండి, నిజంగా అండి, అసలుకి ఎలా అండి బాబు సాధ్యం? ఆయన అన్నాడట, నేను మీలాగే పుడతా, మీలాగే ఆకలి దప్పులు కలిగి ఉంటా, మీలాగే కన్నీళ్లు కార్చుతుంటా, మీలాగే ఈ రోదనను అనుభవిస్తా. అయినా కానీ ఎక్కడ కూడా ఈ యుద్ధంలో వెనకడుగేసేదే లేదు. మీ ముందుంటా, నడవండి అని మీ ముందు ఆయన నడిస్తే ఎప్పుడైనా ఆయన్ని ముందు పెట్టుకొని మీరు ఈ సహిస్తున్నారా చెప్పండి? ఏమండి మనం కానీ ఇంకొక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచనాలు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచనాలు. ఆయన ముఖము మీద ఉమ్మివేసి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు సిలువ వేయడానికి. పట్టుకొని అప్పుడు వారు ఆయన ముఖము మీద ఒమ్మి వేయడం అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఈ సంఘటన ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో మా చిన్నప్పుడు దాదాపు మాకు ఒక 6, 7, 8 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆ సమయంలో మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళు కొంచెం తగాదైంది. వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరికీ గొడవ అయిపోతుంటే ఆయన మా అమ్మ అంటే మా నాన్న వాళ్ళకు మాకు ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్న ఆయన ఎవరో ఆ దారిలో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. పోతూ మా మొత్త దగ్గర రాగానే అని అటు విషయంలో అక్కడే తడికి పక్కన మా అమ్మ ఉంది, బట్టలు ఉతుకుతుంది. ఏమన్నదో తెలుసా? వాడు బస్ స్టాండ్ దగ్గరికి పోయేలోపు మా పెదనాన్నలందరినీ పిలిచి గుంజకొచ్చారండి ఇంటికాడికి. ఎందుకు కూసావురా మా ఇంటి ముందు? నా చిన్నప్పుడు బాగా గుర్తుంది నాకు జ్ఞాపకం. ఎందుకు కూసావు చెప్పు. అమ్మా నేను దండం పెడతా, కావాలని ఊయలేదు, ఏదో వచ్చిందమ్మా ఊసాను. నా ఇంటి ముందే వచ్చిందా నీకు? అబ్బా నిజంగా ఆ రోజు కొట్టారండి. కానీ యేసుక్రీస్తు వారిని సాక్షాత్తు నిలబెట్టి, ఏం చేసావు నువ్వు శవయ్య ఆయన అడిగితే బదులే ఉండదు చెప్పండి? ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఏం చేశారంట? తర్వాత చదవండి. ఆయనను అన్నారు అంతే. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? పాపం 30 నుంచి ఆయన వయసు 30 నుంచి 33 అనుకుంటున్నాం కదా. ఇప్పుడు 33 అంటే బక్కగా ఎండిపోయి ఏం తినకున్నాడు అనుకుంటున్నారా? మంచి దిట్టంగా బలిష్టమైన వ్యక్తి అండి యేసుప్రభు వారు. ఆయన గురించి ఒక ప్రవచనం ముందు రాయబడుతూ, నరులలో అతని వంటి సుందరుడు లేడు అని రాయబడింది. అంత హ్యాండ్సమ్గా ఉండేవాడట ఆయన. అలాంటి ఆయన్ని మీద ఉమ్మేసి కొద్దితే ఆయన అనుకున్నాడట, ఉమ్మని ఇలా తుడుచుకొని కొట్టిన వాడిని అలా చూసి తలకాయకి అలా కిందికి వేసుకున్నాడే తప్ప నో రియాక్షన్. నీ ముందు కనబడక కాలు తగిలింది అనుకున్నావు అనుకుంటే, కళ్ళు ఎక్కడున్నాయిరా? కళ్ళు ఎక్కడున్నాయి నీకు? నెత్తికెక్కాయి. మన మాట, మన ప్రవర్తన పరలోకానికి తీసుకెళ్తుందా? ఓపిక లేని క్రైస్తవ్యం, సహనం లేని క్రైస్తవ్యం ఎందుకు? ఏది భక్తును కొని బ్రతుకుతుందో, ఎవరిని ముందు పెట్టుకొని బ్రతకాలో తెలియకుండా బ్రతుకుతుంటే
నిజంగా అండి దేవుడు ఎంత బాధపడుతుంటాడో ఒకసారి ఆలోచించండి. ఏమండి ఇవన్నీ చూశారు కదండి, అదే కదా ఆయన చెప్పింది కూడా. ఏమండి ముఖము మీద ఉమ్మి వేసి ఆయనని గుద్దిరి, అందరూ ఆయన ఇంకా కొందరైతే వెనక పక్కుండి అరచేతులతో కాట్ని ఈపు మీద కొట్టి క్రీస్తు నవ్వుకుంటూ, అసలు నేను కొట్టింది ఎవడు చెప్పి ఇప్పుడు అంటున్నారండి. ఈపిన ఒక్కటి కొట్టి నేను కొట్టింది ఎవరో చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత కోపం పెరిగిపోయిందండి. ఆ దెబ్బకి ఎంత నొప్పి అనిపించి రియాక్షన్ ఎవరి పక్కన ఉంటే ఏది తీసుకుని వేద్దాం మనకే తెలియదు. కానీ ఆయన వీళ్ళకి తెలియదు పరలోకం పోవాలంటే ఎలా నాకు తెలియదు. నేను ఒకవేళ రియాక్షన్ ఎవరినని కొట్టారంటే భావితరాలకు నేను ఎలా మాదిరైపోతాను, పరలోకానికి రావడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తారని అన్నింటినీ సహించి 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 ఆయన ఏం పెట్టాడో తెలుసా మీ ముందు? పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడగలిగితే చూడండి ఆయన ఏం చేశాడో తెలిసి వీటన్నింటిని సహించి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకే బాధపడి, మీరు భక్తి చేస్తున్నారు కానీ పరలోకానికి ఎలా రావాలో మీకు అర్థం కావడం లేదు. మీ కొరకే బాధపడుతున్నాడు ఆయన. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా, ఎంతో వాక్యం నేర్చుకుంటున్నారు కదా, మీ కొరకే బాధపడుతున్నాడు. మీ కొరకే. ఎందుకు ఓపిక లేదని, ఎందుకు క్షమించే గుణం లేదని, ఎందుకు సహించే తత్వం లేదని, క్రీస్తుని నమ్ముకున్న వారిగా నన్ను ధరించుకున్న వారిగా ఉంటున్నా ఎందుకు వీళ్ళు క్రీస్తులాగా నాలాగా బ్రతకట్లేదని ఆయన బాధపడుతున్నాడంటండి. ఎప్పుడైనా ఆయన బాధపడటం మీరు చూసారా? మీరు ఎప్పుడైతే అనకూడని మాటలు అంటారో అప్పుడైనా పక్క నుండి అక్కకి గెంత ఓపిక లేకపోతే ఎలా, చెల్లికి గెంత ఓపిక లేకపోతే ఎలా, అమ్మకి గెంత ఓపిక లేకపోతే ఎలా, ఒకవేళ పొరపాటున ఆయనే ప్రత్యక్షమై కాస్త ఓపిక పట్టరాదమ్మంటే నిన్నంటే తెలిసిద్ది అని అంటావు చూడు నువ్వు. ఆయన అందుకే అన్నాడు, ఆయన ముందొచ్చి సహించి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడండి, నన్ను అన్నారమ్మా. అన్నారా? ఎప్పుడన్నారు? గతంలో అన్నారు తల్లి. ఇది కాదు, ఇంకో మాట కూడా అన్నారు వాళ్ళు. అది కూడా అన్నారమ్మా. అది కాదు, మన కొట్టారు వాళ్ళు. అది కూడా కొట్టారమ్మా. అది కాదు, నేను మంచి చేసిన వాళ్ళను ఏమన్నారు తెలుసా? అది కూడా అన్నారు. అన్నీ అన్నారు. నీకేమి జరుగుతున్నాయో అన్నీ నన్ను అన్నారు. నేను సహించాను, పరలోకానికి వెళ్ళాను. మీరు రారా? నేను వద్దామనుకుంటున్నాను మీకోసమే, మీరు ఓపిక పట్టరా? అదే అంటున్నాడు ఆయన. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మాదిరి ఉంచిపోయెను. ఎప్పుడైనా నీ విశ్వాసానికి మాదిరి ఆయనే ఉండాలని ఉన్నాడని అనుకొని మీరు విశ్వాసులుగా ఉంటున్నారా? మాదిరి ఎవరు అనుకుంటున్నావు? నీకు సినిమా హీరో అనుకుంటున్నావా? లేకపోతే వాక్యం చెప్పే సేవకులైన మేము సరిపోతుంది అనుకుంటున్నాం? మాలో కూడా లోపాలు ఉంటాయండి. మంచి వాళ్ళకు ఉంటాం, చెడ్డోళ్ళకు ఉంటాం. ఒక్కొక్కసారి మేము ఏదైనా కోపడుతుంటాం, తిడుతుంటాం. ఒకరికి ఒక రకంగా ఉంటాం, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటాం. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చవు. మీకు మంచి చేస్తాం, చేయకపోవచ్చు. మీకు మాదిరి క్రీస్తును పెట్టుకోండి. మీరు పడిపోరు, హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతారు, హాయిగా నిద్రపోవచ్చు. క్రీస్తులాగా బ్రతికితే. అలా బ్రతికిన వాడు ఒక్కడు ఆ తరాలను. క్రీస్తు పోయిన తర్వాత ఆయనే అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఆయన గురించి 2 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూద్దాం. తన అడుగులు జాడల యందు మీరు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాడు కదా. అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము. మళ్ళీ అదే మాట వినబడుతుంది చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మీ కళ్ళ ముందు నేనే కనబడుతున్నాను. సాక్షాత్తు క్రీస్తు ఎలా బ్రతికాడో అలానే బ్రతుకుతున్నానని ఆ రోజు క్రైస్తవ్యానికి చెప్పినటువంటి గొప్ప గనుడు పౌలు గారు. ఎలా బ్రతికాడు ఆయన చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19-20 వచనాలు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19-20 వచనాలు మీరు చూడగలిగితే,
అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చారు. ఇతడు లుస్త్రాలో ఉన్నాడండి. లుస్త్రాలో బలహీనమైనటువంటి పాదాలు కలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఇతన్ని సన్మానించాలనుకున్న ఆ సమయంలో ఆ ప్రాంతం ఉండదు. ఏం జరిగిందట? ఆ ఇకోనియా నుండి అంతియొకయ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు తీసుకొని పౌలు గారిని కొడితేనండి దిమ్మరిపోయి ఒక రకంగా చెప్పాలంటే కోమాలకు పోయాడు. సోయి లేదు, చచ్చిపోయాడు అనుకున్నారట. అయితే ఏం చేశారంట? అతడు రాళ్ళు రువ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలకి ఏం చేశారట? గట్టిగా చెప్పాలి లాస్ట్ పదం. అతనిని ఈడ్చిరి అంటే ఎలా ఉంటుంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నాం అనుకో, నేను ఫోన్ అన్నాను అనుకో, గల్లా పట్టుకొని ఇలా నెట్టి గుంజుకొని కాళ్ళు కింద పడి చేతులు పట్టు లేకుండా గుంజుకొని పోరా అవతలకని నెట్టేస్తారు. అవునా కదా చెప్పండి? మన పిల్లాడు ఆ మట్టిలో ఆడుతున్నాడు, తీసుకొని రావాలి. నేను రాను మమ్మీ కాసేపు ఆడతానంటే రెక్క పట్టుకొని గుంజుకొని బర్ర వస్తుంది. పౌలుని ఏం చేశారో తెలుసా? వాక్యం చెప్తున్నందుకు, బాగు చేసినందుకు రాళ్ళు తీసుకుని ఇకోనియా నుండి అంతియొకయ నుండి మనుషులు వచ్చి ఇక్కడ మనుషులను పెట్టుకొని కొడితే ఆయనకి శిష్యులు ఉన్నారు అక్కడ. అరే నా మీద రాళ్ళ దాడి జరుగుతుంది, వేసేయడం వాడిని అనొచ్చుగా. ఒక్క నేను కొట్టలేవరండి అందులో. కానీ పౌలు గారికి అర్థమైపోయింది, నా టార్గెట్ ఇది కాదు, పరలోకం. నా ముందున్నది నా సేనాధిపతి ఎవరో తెలుసా? వీటన్నింటిని సహించినవాడు. నేను అది చేయకూడదు. ఆయన తలుచుకుంటే యుద్ధమే చేయగలడు పౌలు గారు. కానీ సహించి ఏం చేశాడో తెలుసా? మెదలకొండ మరునాడు వెళ్ళి వేరే పర్తానికి ఏం చేశాడట? చదవండి. తర్వాత వచ్చిన 5 శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు కాస్త మెలకు వచ్చిన తర్వాత లేచి పట్టణంలోనికి వెళ్ళిపోయి ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకి వెళ్ళిపోయాడు. బాగా కొట్టారు, ఎందుకు ఇంటికి రెస్ట్ తీసుకోమంటే వద్దు వెళ్ళిపోతాను పదండి సువార్తకి వెళ్దాం. కాక మనం అండి చీమ కుట్టిందని రాదు ప్రార్థనలకి. చీమ చచ్చిపోతారా చీమకి? ఏమండి? ఇలా మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లల చిన్న వాటికి ఎన్ని కారణాలు చెప్పేస్తామండి మనం. ఎన్నో కారణాలు చెప్పి మనం నిజంగా ఆలోచించేయండి ప్రియమైన దేవుని పిల్లరా. పరలోకాన్ని మిస్ చేసుకుంటున్నాం కదా, పరలోకాన్ని మిస్ అయిపోతున్నాం కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎలాంటి సహనముతో భక్తిని కొనసాగిస్తున్నామో చూడండి. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ముగింపులోనికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూడగలిగితే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటో చెప్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె నేను మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు. నేను కూడా మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని మరీ విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు నన్ను తీసుకెళ్ళి జైలు వేశారయ్య వాక్యం చెప్పినందుకు, దేవుని నమ్మినందుకు. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయం చావు బతుకుల్లో ఉన్నా నేను చాలాసార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. 5 సార్లు కొట్టారట కర్రలతోటి, బెత్తాలతోటి. ఇంకా 3 బెత్తములతో మళ్ళా కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 నేను ప్రయాణం చేస్తుంటే వాడ పగిలిపోయి శ్రమపడ్డాను సముద్రంలో. ఒక రాత్రి పగలైతే అసలు టోటల్గా మనుషులు ఎవరు కనబడక తినటానికి ఏమి లేక సముద్రంలోనే గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణం చేస్తుంటే బాధ, నదులలో ఆపద, దొంగలు ఇలా నేను చేస్తాను. నా దగ్గరే ఉంటాయండి వేసుకోవడానికి ఒక చొక్కా తప్ప ఏం లేదు, ఆ దేవుని వాక్యపు చర్మపు కాగితాలు తప్ప. అయినా కానీ దొంగలు వచ్చి బెదిరియటం, ఈరా ఈ అని. దొంగల వలన ఆపదలోను నా సొంత వాళ్ళు యేసుక్రీస్తు వారిని అన్నట్టుగా ఇతన్ని కూడా నా స్వజనుల వలన అయినను ఆపదలోను
అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను ఎక్కడ బ్రతకాలి చెప్పండి? సొంత వాళ్ళ దగ్గర పోతే పట్టణాలలో, తేకపోతే అడవిలోకి పోతే అడవిలో, ఎక్కడికి పోయినా ఇంకేమంటున్నాడు? సముద్రంలో కూడా ఆపదలోను, కపట ఎమ్మటుండి మోసం చేసే కపట సహోదరుల వలన ఆపదలలోను ఒంటిని, ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా వచ్చే ఉపవాసాలతోనూ, చలితో, బట్టలు లేకుండా దిగంబరత్వంతో ఒంటిని. ఇంకా చెప్పవలసిన అవండి వీటిలో ఏదన్నా ఒక్కటి జరిగిందా మనకి చెప్పండి? అది ఒక్కటి జరిగితే మనం ఇక్కడ ఉంటామని చెప్పండి. ఒక్కడ జరిగినా ఉన్నాం. కానీ అందుకే పౌలు గారు అన్నారు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ మాట చెప్పిన ఏకైక వ్యక్తి పౌలు గారు. ఆ మాట చెప్పిన ఏకైక వ్యక్తి పౌలు గారండి. ఆయనలాగా బ్రతికి ఆయనలాగా మాదిరి చూపెట్టింది పౌలు గారైతే మరి నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నావు? ఎవరికి మాదిరి చూపెడుతున్నావు? ఎవరికి వాక్యాన్ని గురించి చెప్పగలుగుతున్నావు? ఆ చెప్పిన వాక్యాన్ని మన బ్రతుకులో చూపించగలుగుతున్నావు? ఆలోచించండి. పరలోకం వెళ్తావా? ఇప్పుడు ఆలోచించండి. మీరు డౌట్గా ఉందా లేదా చెప్పండి. నా మీద నాకే డౌట్ అండి అప్పుడప్పుడు. నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా ఏంటి అని ఆలోచించుకుంటుంటా. ఒకవేళ ప్రతిరోజు ప్రార్థనలు అదే ఒక్క అవకాశం ఈరోజు ఏదైనా పొరపాటు అయిపోతే మరొక రోజు చేయకుండా, ఒక్క అవకాశం ఈరోజు ఏదైనా నీ కోసం బ్రతకకుండా ఉంటే, నీ కుమారులాగా బ్రతకకుండా ఉంటే నెక్స్ట్ రోజు బతకడానికి ఇంకొక అవకాశం అని ప్రార్థన చేసుకుంటా అండి. మరి మీరు గుండె ధైర్యంతో పరలోకం నాకు కాకపోతే ఎవరికి అనుకుంటున్నావా? నీకు రాదు ఇవ్వడు కూడా. ఎందుకంటే క్రీస్తులాగను మాదిరి చూపెట్టడం లేదు కనుక. అలా మాదిరి చూపెట్టకుండా బ్రతికే ప్రతి ఒక్కరిని వేషధారులు అన్నాడు దేవుడు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడో తెలుసా? నిత్యాగ్ని దండనలో. మరి పరలోకానికి పోవాలంటే క్రీస్తులాగా బ్రతకండి, బ్రతికించండి. కలుము